బైబిల్లో ఎంతవరకు చదివాం కదా, ఎవరు దేవుడు అని రాయబడింది? తండ్రి అయిన దేవుని గురించి ఏం రాయబడింది? నేను తప్ప వేరొక దేవుడు, నేను ఒక్కడిని దేవుడు అని బైబిల్ చెబుతుంది. మరి యేసుక్రీస్తు వారు దేవుడని రాస్తుందంటారా, రాయలేదంటారా? యేసుక్రీస్తు వారి గురించి ఏం రాయబడింది? ఆయన ఏ దేవుడు? ఏ దేవుడు? బలవంతుడైన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన నిజమైన దేవుడు అని బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆయన ఈయన ఏదో ఒకటే ఉన్నారు కదా, ఆయన ఈయన అనేది ఒకటే ఉన్నారు కదా, మరి ఏంటి అంటే తండ్రి అయిన దేవుడు తన ప్రత్యక్షతను మనుషులందరికీ కనపరచడానికి ఆయన కూర్చున్నటువంటి మర్మంగా, అంటే ఆయన కూర్చున్నటువంటి రహస్యంగా, మనం తెలుసుకోవలసినటువంటి రహస్యంగా ఎవరు పంపించాడట? చెప్పండి గట్టిగా. కుమారుని పంపించాడు. అంటే యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న వారు ఎవరు తెలుసుకున్నట్లు? తండ్రి అయిన దేవుని తెలుసుకున్నట్లు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు తండ్రి అయిన దేవుని విశ్వాసం ఉంచినట్లే. నేనంటాను ఆయన నిత్య జీవం అనుగ్రహించేవాడు, నేనంటాను ఆయన నిత్య జీవం ఇచ్చేటువంటి యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే తండ్రి అయిన దేవుని విశ్వసించినట్లే. ఈ మాట మనం చివరి మాటగా, ఈ మాట మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును, చదవాలి ఈ మాట. అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును, సరే మరోసారి మనసు పెట్టాను. ఎవరైనా ఎవరైనా తండ్రి అయినా దేవుడు, నీవు పంపిన ఎవరైనా కుమారుడైనా, ఇప్పుడు చెప్పండి. తండ్రి కుమారుడు మన విశ్వాసానికి కేంద్ర బిందువు అవ్వాలి. తండ్రిని ఒప్పుకున్నవాడు కుమారుని ఒప్పుకున్నట్లే, కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని ఒప్పుకున్నట్లే. నేనంటాను తండ్రి అయిన దేవుణ్ణి ఏ యొక్క విశ్వాసంతో అయితే చూస్తున్నామో ఆయనలో ఏకమైనటువంటి కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించకపోతే మనకేం లేదట, నిత్యజీవం లేదు. అందుకొరకే నేనును తండ్రిని ఏకమై ఉన్నామనేది స్పష్టంగా జరిగినటువంటి మాట. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని మనకు కనపరచడానికే, తన ద్వారా మనం దేవుని యొక్క మళ్ళుకోవడానికి ఆయన మనందరి కొరికి లోకంలోకి వచ్చి పాపమును బట్టి మనం దేవుని చేరుకోలేనటువంటి పరిస్థితిలో మన పాపములు మన మీద మోపకుండా తాను మీదే ఆయన